ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం. ఊహించని గుడ్ న్యూస్ ప్రజలందరికీ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ తెలుస్తుంది. తెలంగాణ ముఖ్యమంత్రి పది బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ తనదైన మార్కు చాటుకుంటున్నారు. తొలి సంతకం 6 గ్యారెంటీల పథకాలపై చేశారు. ఎన్నికల సమయంలో 6 గ్యారెంటీల పథకాలు అమలు చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాలు ప్రారంభించారు. ప్రజాపాలన కార్యక్రమం ద్వారా 6 గ్యారెంటీల పథకాలను దరఖాస్తు స్వీకరణ అయితే కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగుతున్నారు. ఇక విద్య, వైద్యం, మహిళా అభివృద్ధి కావచ్చు, రైతు సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సాధిస్తున్నట్లు ఇటీవల మెగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. తాజాగా డిఎస్సి అభ్యర్థులకు మరో గుడ్ న్యూస్ అయితే చెప్పింది తెలంగాణ సర్కారు. వివరాల కనుక వెళ్తే తెలంగాణలో ఇటీవల డిఎస్సి నోటిఫికేషన్ 2024 విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి తెలంగాణ సర్కారు మెగా నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసింది. వీటిలో ఎస్టీకి 6,508, స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి మొత్తానికి 2,629, పాషా పండితులకు సంబంధించి 722. ఈ రకంగా వివిధ కేటగిరీలు అయితే మొత్తానికి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఏప్రిల్ 3 వరకు దరఖాస్తు స్వీకరణ ఉంటుంది. అయితే ఫీజు చెల్లింపు గడువు విషయంలో విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. కొత్త షెడ్యూల్ ప్రకారం జూన్ 20వ తేదీ వరకు ఛాన్స్ మళ్ళీ కల్పించిన విషయం కూడా తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా పంటలు ఎండుతున్న తరుణంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఇవాళ ఆయన మీడియాతో నిన్న మాట్లాడుతూ త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వంలో వ్యాప్తంగా భూసార పరీక్ష కేంద్రాలు మళ్ళీ అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి వనరుల మేరకు 25 మేరకు భూసార కేంద్ర పరీక్షలు మనుగడలోకి తీసుకురావాలని నిర్ణయించినట్టు కూడా ఆయన వెల్లడించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల అవన్నీ ప్రస్తుతం మూతపడే స్థితికి వచ్చాయని చెప్పేసి ఆ భూసార పరీక్షల వల్ల మట్టి స్వభావం తెలుస్తుందని, నేల స్వభావం మేరకు పోషకాలు, సేంద్రియ రసాయన ఎరువులు వినియోగం ఉంటుందని చెప్పేసి క్లియర్ గా చెప్పారు. మరోసారి గుడ్ న్యూస్ అయితే అందించారనమాట. రైతు రుణాలకు సంబంధించి కీలకంగా కాంగ్రెస్ మాజీ మంత్రి కూడా తెలియజేయడం జరిగింది. ఆగస్టు 15 వరకు చేస్తామని, కొంతమంది మంత్రులేమో పూర్తిగా విడుదల వారిగా చేస్తామని. మొత్తానికైతే రైతు రుణాలకు సంబంధించి ప్రభుత్వం కూడా కాస్త ఆచితూచి వేరేస్తుందని అంటున్నారు.